చిన్న ప్రార్థన చేసుకొని ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఇంతవరకు నైనా కాచి కాపాడి ప్రభా, నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి తండ్రి, మా జీవితాల్లో తండ్రి మరి ఒక దినాన్ని ప్రభా నైనా నీవు దయచేసిన విధానాన్ని బట్టి ప్రభా నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం దేవా. అవును తండ్రి, నైనా నీ మాటలు నేర్చుకోవడానికి తండ్రి నైనా మేమందరం కూడి ఉండగా తండ్రి నైనా వివరిస్తున్న నాతో ప్రభా నైనా నీవు సహాయుడు వండి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. నైనా నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నైనా నీ మాటలు ప్రభా తండ్రి మేము నేర్చుకొని తండ్రి నైనా మా జీవితాలు ప్రభా నైనా మారినట్లు ప్రభా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నైనా చెప్తున్నా నాతో ప్రభా వింటున్న ప్రతి ఒక్కరితో తండ్రి నైనా నీవు సహాయుడు వండి నడిపించండి తండ్రి. నైనా మేము ప్రభా తండ్రి శ్రద్ధగా విని తండ్రి నైనా వాక్యం ద్వారా తండ్రి నైనా మా బ్రతుకుల్ని ప్రభా తండ్రి సరి చేసుకోవడానికి తండ్రి నైనా నీవు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఇప్పుడు ప్రభా తండ్రి నైనా మేము ఈ పాఠాన్ని నేర్చుకుంటుండగా తండ్రి నైనా కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను ప్రభా నైనా నీవు ముందుండి తీరుస్తావనే గొప్ప నమ్మకంతో ఈ చిన్న ప్రార్థనని పాదాలతకు చేర్చుకోమని మా కొరకు సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన యేసు పేరిట అడిగి తనితో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ముందుగా చెప్పబడినట్లు మనము నేర్చుకోబోయే పాఠం పేరు పరిపూర్ణత యొక్క ప్రాముఖ్యత. సో యూజువల్ గా పరిపూర్ణత అని దేనికి సంబోధిస్తాం, లేదా ఆ పదాన్ని ఎక్కువగా ఎక్కడ వాడుతుంటాం అని ఎవరన్నా చెప్పగలరా? యూజువల్ గా పరిపూర్ణత లేదా సంపూర్ణత దాని అర్థం ఏమంటే ముగించడం లేదా కంప్లీట్నెస్ లేదా ఫుల్ఫిల్మెంట్. ఏదైనా పని మనం ప్రారంభించినప్పుడు దాన్ని ఎండ్ వరకు మనం గనక ఒక స్ట్రెచ్ లో గనక ముగించగలిగితే దాన్ని కంప్లీట్ గా వన్ స్ట్రెచ్ లో మనం కంప్లీట్ చేసామని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని ఎక్కువగా మనము మన డే టు డే లైఫ్ లో అంటే ప్రతిరోజు మనం చేసే ప్రతి పనిలో కూడా మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మనం లేచిన వెంటనే బ్రషింగ్ కంప్లీట్ చేసావా, పిల్లల్ని అడుగుతుంటారు బ్రషింగ్ ఫినిష్ చేసావా లేదా, స్నానం చేసావా లేదా. అవి ఒక టాస్క్ అని మనం చెప్పొచ్చు. అంటే వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు స్టార్ట్ చేసి ప్లస్ కంప్లీట్ చేయాలి. అలాగే పిల్లలకి మనము చదువు చెప్పించేటప్పుడు ఏదైనా క్వశ్చన్స్ అడుగుతాం కదండి. ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ పిల్లలు అనుకోండి, ఏ ఫార్ అని మనం చెప్పిన వెంటనే ఒక గ్యాప్ అనేది ఇస్తాం. దాన్ని అర్థం ఏంటి, వాళ్ళు ఫిల్ చేయాలి, దాన్ని కంప్లీట్ వాళ్ళు చేయాలి. సో తద్వారా ఏమవుతుంది, ఆ టాస్క్ ని ఆ పనిని వాళ్ళు ముగించాలి, ఆ హోంవర్క్ ని వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం గనక ఆలోచించగలిగితే, ఒక మనిషి పుట్టుక నుంచి మనం ఆలోచిస్తే, ఒక బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఎన్నో రోజుల తర్వాత ఒక బంధువుల ఇంటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని మీట్ అయినప్పుడు ఏమని అడుగుతాం, ఎన్ని నెలలు బిడ్డకి అంటే 3 months కంప్లీట్ అయింది లేదా 6 months కంప్లీట్ అయింది. అంటే ఒక్కొక్క ఫేజ్ అన్నమాట. ప్రతి ఒక్క టాస్క్ లో గాని ప్రతి ఒక్క పనిలో గాని ఆ కంప్లీషన్ అనేది ఒక ఫుల్ స్టాప్ లేదా ఒక ఎండ్ అని సూచిస్తుంది. సో ఇప్పుడు మనము ఆ పరిపూర్ణతని బైబిల్లో మనం ఎలా నేర్చుకోవచ్చు, లేదా బైబిల్లో దానికున్న ప్రాముఖ్యత ఏంటి అన్నదే ఈ రోజు మనం నేర్చుకోబోయే పాఠం. సో ముందుగా ఈ రోజు మన మూల వాక్యాన్ని కనుక మనం చూసుకోగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీ పరిపూర్ణులుగా ఉండెదరు. థ్యాంక్ యూ గారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దీని సందర్భం మనం గనక ఆలోచించగలిగితే, ఇది కొండ మీద ప్రసంగం. అంటే యేసుక్రీస్తుల ప్రభువారు ఆయన ప్రసంగాన్ని మొదలు పెట్టినప్పుడు ఆయన చెప్తున్న ఎన్నో విషయాలలో ఇది ఒక విషయం. సో ఆయన ఏమంటున్నారంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, హీ ఈజ్ ఎ కంప్లీట్ పర్సన్. సో కంప్లీట్ అని ఎప్పుడు అంటారు అంటే, ఆయన తలంచినవన్నీ ఆయన కంప్లీట్ చేశాడు లేదా ఫుల్ఫిల్ చేశాడు అని మనం ఆలోచించవచ్చు. సో ఆయన ఎలా ఉన్నాడు, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆయన్ని ఎందుకు పరిపూర్ణుడుగా మనం బైబిల్లో ఆలోచించాలి, లేదా మనం ఎలా పరిపూర్ణులుగా మారడానికి ఇది ఎలా సహాయపడుతుంది అన్నదే మనం ఈరోజు ఎక్కువగా మనము ఫోకస్ చేసే విషయాలు. సో ముందుగా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని చెప్తున్నాడు, యేసుక్రీస్తుల ప్రభుల వారే ఆయన గురించి చెప్తున్నాడు అంటే, సో ఒకసారి తండ్రి గురించి మనం ఆలోచిద్దాం. సో మన సృష్టి లేదా ఆది ఆరంభంలో మనం గనక చూసినట్లయితే, ఆయన ఈ మహా సృష్టిని ఎన్ని విశ్వ దినాల్లో పూర్తి చేశాడని మనం చదవచ్చు,
7 విశ్వదినాలు. సో ముందుగా ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం మొదటి 2 వచనాల్లో మనం ఏం చూస్తామంటే ఆయన కంప్లీట్ గా సంపూర్తి చేశాను. అంటే ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి అంటే ఫినిష్ చేసేసాడు. సో ఇది మామూలుగా మనము చదువుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనమైతే పాఠాలు నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి అవి విశ్వదినాలని తెలుసు. అయితే కొత్తగా క్రైస్తవంలోనికి వచ్చిన వారు కానీ లేదా యాక్చువల్ సత్యాలు అంటే బైబిల్లోని సత్యాలు నేర్చుకోవడానికి జస్ట్ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారిని కనుక మీరు ఎవరన్నా అడిగితే ఎన్ని రోజుల్లో దేవుడు సృష్టించాడు అని వారిని అడగగలిగితే వాళ్ళు ఒకే ఫ్లోలో చెప్పేస్తారు. 7 days 7 రోజుల్లో చేసేసాడండి. 7 రోజుల్లో చేసేసారు అని అంత ఈజీగా చెప్తున్నారు అంటే ఒక్కసారి మనం గనక సృష్టి గురించి ఆలోచించగలిగితే ఒక్కొక్క రోజు ఆయన ఎన్నో అంటే సపరేట్ గా వాటిని ఒక ప్లాన్డ్ గా లేదా ఒక ప్రోగ్రామ్డ్ గా ఒక్కొక్క రోజు ఏమేం చేయాలి లేదా దానికి కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ నక్షత్రాల సమూహాన్ని నుంచి మనం గనక ఆలోచించగలిగితే ఎన్నో వేల నక్షత్రాలు, ఎన్నో కాన్స్టలేషన్స్, ఒక పర్ఫెక్ట్ గ్యాలక్సీ రావాలి లేదా మనము భూమి అనే ఒక గ్రహం మీద మనం ఉండాలి అని దేవుడు ఆలోచించి ఆ గ్రహానికి తగ్గ ప్రతి ఒక్క పరిసర ప్రాంతాలని గాని మనము ఒక్కసారి హిస్టరీ మనం చదువుకున్న వారం కనుక మనము ఒక్కసారి ఆలోచించగలిగితే భూమి తప్ప ఇంకా ఏ గ్రహం కూడా నివాస యోగ్యమైనది కాదు. సో దాన్ని ప్లేస్ చేసిన విధానం కూడా సూర్యుడికి దగ్గరగా లేదు. అంటే మనకి కావాల్సిన ఎండ ఎంత మాత్రంగా కావాలో అంత వరకే దేవుడు ఇచ్చాడు. అలాగే ఎక్కువ దూరంగా కూడా పెట్టలేదు. సో దట్ మనకి సూర్యకిరణాలు తగలకుండా ఉండడానికి అవకాశం లేకుండా కరెక్ట్ పొజిషన్ లో భూమిని ప్లేస్ చేసినట్లు మనం చూడొచ్చు. అలాగే ప్రతి ఒక్క చెట్లు ఇప్పుడు ఒక పండ్లని తీసుకున్నా ఒక పూలను తీసుకున్నా ఎన్నో వేల జాతులు ఉన్నాయి. సో ఇప్పుడున్న హైబ్రిడ్ కాదండి, అన్ని వేల మొక్కలు అవి ఇలాగే ఉండాలి, వాటి ఆకులు ఈ డిజైన్ లోనే ఉండాలి లేదా ఈ కలర్ లోనే ఉండాలి, వాటి పళ్ళు ఇలాగే రావాలి, వాటి పూలు ఇంతగానే విరుచుకోవాలి లేదా ఒక బడ్డుగానే మిగిలిపోవాలి అన్నది ప్రతి ఒక్కటి ఆయన డిజైన్ అనేది హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చండి. ఆయన జ్ఞానానికి లేదా ఆయన స్ట్రక్చరల్ డిజైన్ కి ఎవరు సాటి రాలేరు. సో ఆయన కష్టాన్ని ఆయన 7 రోజుల్లో సంపూర్తి చేశాను. అంటే ఆయన 7 విశ్వదినాలు కష్టపడి ఆయన ప్రతి ఒక్క ఈ సృష్టికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను సంపూర్తి చేశాడు, కంప్లీట్ చేసేసాడు. అంటే ఇంకా సృష్టికి ఏది అవసరం లేదు. ఇప్పుడు మనం కొత్తగా ఆడిషన్స్ ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి ఏవేవో కనిపెడుతున్నారు లేదా కొత్త రకం మొక్కల్ని కనిపెడుతున్నారు. అన్ని మిక్స్ చేసి హైబ్రిడ్ మొక్కలని, హైబ్రిడ్ ఫ్రూట్స్ అని అన్ని కొత్తవి ఇప్పుడు మనిషి కనుగొంటున్నాడు. బట్ దానికి పునాది ఎక్కడ ఉంది అంటే అది దేవుడు స్టార్టింగ్ లో ఆయన చేసిన డిజైన్ మాత్రమే. సో ఆయన సృష్టిని కంప్లీట్ చేశాడని చెప్పొచ్చు. సో సంపూర్తి చేశాను, ఒక కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్, సృష్టికి కంప్లీట్నెస్ అనేది దొరికింది. నెక్స్ట్ అలాగే ఆయన ప్రతి ఒక్క కార్యాలని కూడా మనం ఆలోచించగలిగితే ఒక్కొక్క స్టేజ్ లో ఆదికాండంలో గాని ప్రతి ఒక్క చరిత్ర గ్రంథాల్లో కూడా ఆయన చెప్పింది ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పింది నెరవేరడం అనేది మనము మిగతా గ్రంథాలలో మనం చూడొచ్చు. అలాంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే నోవహు గారు. ఆయనకి ఎంత కరెక్ట్ గా ఆయన మెజర్మెంట్స్ ఇచ్చాడు అంటే ఇన్ని మూరలు ఎత్తుండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత హైట్ లో ఉండాలి, ఎలాంటి రానును నువ్వు వాడాలి, దానికి ఎలా నువ్వు సీల్ చేయాలి, ఎలాంటి కిటికీలు పెట్టాలి అన్నవి పర్ఫెక్ట్ గా చెప్పాడు. సో జస్ట్ అనుకోండి, దేవుడు చెప్పిన కొలతల్లో ఏదో ఒక రాను ఏదో షార్టేజ్ అయ్యింది, హైట్ తగ్గించేశారు లేదా వెడల్పు దాన్ని తగ్గించేశాడు అని అనుకొని ఉంటే
అన్ని జీవరాశులకి డెఫినెట్ గా ఇంబ్యాలెన్స్ అనేది ఉండేది. అంత జల ప్రవాహాన్ని తట్టుకోవడానికి దేవుడు ముందుగానే ఇలా ఉంటేనే సర్వైవ్ అవ్వగలదు ఈ ఓడ అని ఆయన డిజైన్ చేసి ప్లస్ అలా గైడ్ చేయడం వల్లనే నోవాహ్ గారు దాన్ని పర్ఫెక్ట్ గా దాన్ని కంప్లీట్ చేయగలిగారు. అది అన్ని రోజులు ఆల్మోస్ట్ 1 సంవత్సరం పాటు వాళ్ళు నీళ్ళల్లో నుండే ఉండి అక్కడి నుంచి బయటపడడానికి ఆల్మోస్ట్ 1 సంవత్సరం వరకు వాళ్ళు దాంట్లోనే సర్వైవ్ అవ్వాలి అంటే ఎంత ఫుడ్ అవసరం, అన్ని ప్రాణులకి అన్ని పక్షులకి ఎంత ఆహారం కావాలి, ప్లస్ వాటిని వాటి మనస్తత్వాలు తెలుసు కదండి. ఇప్పుడు ఒక జింక ఒక పులి పక్కలో ఉన్నాయి అంటే డెఫినెట్ గా ఒకదాన్ని ఒకటి కరుచుకొని తినే టైప్ పులి. అది ఒక కార్నివరస్ అనిమల్, దానికి మాంసాహారం కోసం. బట్ అలాంటివి ఏవి జరగకుండా 2 పేర్గా వెళ్ళాయి అంటే అవి మళ్ళీ పిల్లలుగా మళ్ళీ బయటికి రావడానికి దేవుడు ఎంతగా ప్లాన్ చేశాడో మనం ఒక్కసారి ఆలోచించవచ్చు. అలాగే ఇవన్నీ మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ కాబట్టి నేను ఎక్కడ ఎక్కువ రెఫరెన్స్ వాడటం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ మనం గనక ఆలోచించగలిగితే ఆదికాండం 15వ అధ్యాయం. ఇది అబ్రహాం గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం అని చెప్పొచ్చు. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. ఇది ఆయనకి నిద్ర వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్న మాటలు. అబ్రహాం గారికి ఆయన ఇస్తున్న వాగ్దానం లేదా ఆయన సంతతికి, ఆయన ఫ్యూచర్ జనరేషన్ కి ఇస్తున్న నిబంధన అని చెప్పొచ్చు. సో ఇది నెరవేరిందా లేదా అని మనకు ఆల్రెడీ చరిత్ర తెలుసు కాబట్టి ఇది డెఫినెట్ గా నెరవేరింది. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఐగుప్తుకి వెళ్తారు, అక్కడ దాస్యంలో ఉంటారు. అంటే వీళ్ళు దాస్యంలో ఉంటారు, ఎన్ని సంవత్సరాలు ఉంటారు, అక్కడి నుంచి ఎలా బయటపడతారు అన్నది ఫ్యూచరిస్టిక్. అంటే దాని కంప్లీట్ ప్లాన్ ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాడు, నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది లేదా నీ ఫ్యూచర్ జనరేషన్స్ ఇలా ఉండబోతున్నాయి అని ఒక కంప్లీట్ ప్లాన్ తో ఒక పరిపూర్ణమైన ప్లాన్ అనే చెప్పొచ్చు. అలాంటి ఒక నిబంధనని అబ్రాహ్మ గారికి ఇచ్చారు. అది నెరవేరినట్లు మనం మిగతా నెక్స్ట్ గ్రంథాలలో నిర్గమకాండంలో మనము దాని గురించి తెలుసుకోవచ్చు. సో ఇలా మనం ప్రతి ఒక్కరి ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటూ వెళ్తే అన్ని విషయాలలో కూడా ఏదో ఒక టాస్క్ ఇవ్వడం గాని, ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఒక నిబంధన ఇవ్వడం గాని, ఒక వాగ్దానం ఇవ్వడం గాని, అది నెరవేరినట్లు అంటే అది ఫుల్ఫిల్ అయినట్లు, అది కంప్లీట్ అయినట్లు మనం చూడొచ్చు. సో ఇది ఆయన ప్లానింగ్ లేదా ఆయన జ్ఞానానికి ఒక హెవీ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అంటే ఆయన్ని వేరే దేంతో కూడా మనం పోల్చలేము. సో ఆయన పరిపూర్ణతని ఎలా వివరిస్తున్నారు అని మనము గనక బైబిల్ నుంచి ఆలోచించగలిగితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నానండి. ఇశ్రాయేలీయులు అందరూ కలిసి పాడుతున్న కీర్తన. సో ఆ కీర్తనలో ఒక లైన్ 4వ వచనం, ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. సో ఆయన దేవుణ్ణి వర్ణిస్తూ వాళ్ళు ఒక్కొక్క టైటిల్ ఇస్తున్నారు. సో అందులో ఒక టైటిల్ ఏంటి? ఆయన కార్యము సంపూర్ణము, హీ ఈజ్ అ కంప్లీట్ గాడ్, లేదా ఆయన పరిపూర్ణతకి సాదృశ్యము. ఆయన చేసే పనులు ఏవి హాఫ్ అండ్ హాఫ్ లేదా మధ్యలో ఆగిపోయే విషయాలు కావు. అవి కంప్లీట్ ఆయన చెప్పాడు చేస్తున్నాడు అంటే అవి నెరవేరుతాయి లేదా అవి ఫుల్ఫిల్ అయిపోతాయి. ఇది అలాగే ఇంకొక వచనం గనక మనం చూడగలిగితే ఆయన సంపూర్ణత గురించి ఎలా ఇంకొక మాటలో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. సో దావీదు గారు కూడా ఇదే మాటను కోట్ చేస్తున్నారు. భూమియు దాని సంపూర్ణతయు,
సృష్టి అంతా ఆయన సంపూర్తి చేసినట్లు మనం చూసాం కదండి. సో అది కంప్లీట్ గా కూడా ఆయనవే, లోకమును దాని నివాసులు, సో దాంట్లో జీవిస్తున్న జలరాశులు గాని ప్రతి ఒక్కటి కూడా యెహోవావే. అంటే హీఈస్ ద సుప్రీం వన్. ఆయన సంపూర్ణంగా ఏదైతే చేశాడో దాని అంతటికి సర్వాధికారి తనే. అదే కీర్తన గ్రంథంలో ఇంకొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 11. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. సో ఆయన చేసిన కార్యాలని ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క విధంగా మనము రచించినట్లు లేదా దాన్ని కోట్ చేస్తున్నట్లు మనం చూడొచ్చు. సో ఆకాశము నీదే, భూమి నీదే, ఆయన సృష్టి మొత్తం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్లస్ లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. సో మనము ఇప్పుడు చదువుతున్న వచనాలలో కొన్ని వచనాలలో సంపూర్ణత అని ఉంటుంది, లేదా కొన్ని వచనాల్లో సంపూర్తి చేసినట్లు, కొన్ని వచనాల పరిపూర్ణత. సో వీటన్నిటి మీనింగ్ కూడా ఒక్కటేనండి. సో ఎక్కడన్నా టైటిల్ పరిపూర్ణత ఉంది లేదా ఈ వచనంలో సంపూర్ణత ఉంది అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. రెండుటి అర్థాలు కూడా అవి రెండు సమానార్థక పదాలు, అవి రెండుటి అర్థాలు కూడా కంప్లీట్నెస్ అనే వస్తుంది. సో అవి రెండు కూడా సేమ్, సిమిలర్ వన్స్. ఇప్పుడు ఇన్ని వచనాలలో మనం చూస్తే ఆయన సంపూర్ణతని ఎలా వివరించారో లేదా ఎలా కోట్ చేయబడిందో మనం కొన్ని వచనాలు చూసాం. ఇప్పుడు దీని నుండి ఇప్పుడు మనం మూల వాక్యానికి మళ్ళీ తిరిగొద్దాం. మనం ఫస్ట్ చూసుకున్న వచనం గనక మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. ఇప్పుడు తండ్రి యొక్క సంపూర్ణతను చూసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ తిరిగి మన మూలవాక్యానికి తిరిగొద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇప్పుడు తండ్రి యొక్క పరిపూర్ణతని మనం కొన్ని వచనాల ద్వారా ఆలోచించాం. ఇప్పుడు నెక్స్ట్ మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. మనం పరిపూర్ణులమా? ఒకసారి ఆలోచించగలిగితే మనం నిజంగా పరిపూర్ణులమా, లేదా పరిపూర్ణతకి మనము దగ్గరగా అయినా ఉన్నామా? ఏ స్టేజ్ లో ఉన్నాం? 1 to 10 మనం గనక రేట్ చేసుకోగలిగితే మన స్థితి లేదా మన ఆత్మీయ పరిస్థితి ఎక్కడుంది అని మనం గనక స్కేల్ చేసుకోగలిగితే ఎక్కడున్నదో అది మన క్రియల్ని బట్టి లేదా మన జీవితాలని బట్టి మనమే దాన్ని రెడీ చేసుకోవచ్చండి. ఎవరిని జడ్జ్ చేయడం అని కాదు, కానీ మనమే ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన మీ తండ్రి పరిపూర్ణుడు, సో మీరు కూడా అలా ఉండాలి అని చెప్తున్నాడు అంటే మనలో ఇంకా ఏదో కొదువుగా ఉంది, లేదా ఆ పరిపూర్ణతలోనికి మనం వెళ్ళడానికి మనకు దారేంటి, లేదా హౌ షుడ్ వి బికమ్ లైక్ గాడ్. లైక్ గాడ్ అని నేను చెప్పను, సారీ, ఐ టేక్ దట్ వర్డ్ బ్యాక్. లైక్ గాడ్ అని కాదు, కానీ ఆయన క్యారెక్టరిస్టిక్స్ లేదా ఆయనకు అనుగుణంగా ఆయన ఎలా పరిపూర్ణుడో మనం ఆ స్థితికి రావడానికి మనం ఏం చేయాలి, లేదా మనం ఎలా నేర్చుకోవాలి అన్నది మన నెక్స్ట్ పోర్షన్ ఆఫ్ ద క్లాస్. సో మనకి ముందుగా మనం నేర్చుకున్నట్లు ఆయనలా మనకి ఎలాంటి శక్తులు లేవు, లేదా ఆయనకున్నంత మనకు జ్ఞానం లేదు. ఇప్పుడు మనకు ఒక చెట్టును మొలిపించండి అంటే మన వల్ల చేత కాదు. ఆయన మాట ద్వారా చేశాడని మనం నేర్చుకుంటాం. బట్ మాట ద్వారా కాదు కదా. కనీసం ఎప్పుడన్నా నర్సరీ నుంచి విత్తనాలు తీసుకొచ్చి అవి నాటినప్పుడు అవి సరిగ్గా రాకపోతేనే వాటిని ఎలా కరెక్ట్ చేయాలో మనకు తెలీదు. సో అంత జ్ఞానం లేదు, దేవునికి ఉన్నంత శక్తి లేదు. ప్లస్ ఆయన చేసే కార్యాలకి మనము ఎక్కడికి కూడా మనం సరితూగలేం. బట్ మీరు అలా కావాలి అని చెప్తున్నాడు. అలా ఉండేదరు అంటే మీరు ఉంటారు ముందుకి అంటే ఎలా ఉండాలి అని మనం చూసుకోగలిగితే ఇప్పుడు మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఎవరన్నా ఉన్నారు అంటే తండ్రిని సంతోష పెట్టిన వాళ్ళు గాని, లేదా తండ్రికి సమానంగా ఉన్న వాళ్ళు గాని ఎవరున్నారండి బైబిల్లో? మనకందరికి ఎవరన్నా ఆన్సర్ చేయొచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. యేసు ప్రభువారు. థ్యాంక్స్ అన్న. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తుల ప్రభువారు. ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన జీవితం గాని మనం ప్రతి ఒక్కటి గనక ఆలోచించగలిగితే తండ్రికి ఇష్టానుసారంగా బ్రతికాడు. ప్లస్ ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తానుసారంగా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఇక్కడ వచ్చాడని చెప్తున్నాడు. బట్ ప్రభు అయిన క్రీస్తుని గురించిన మాటలు మనం గనక ఆలోచించగలిగితే గలతీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నానండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. సో ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్తున్నాడంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు. సో యేసుక్రీస్తుల ప్రభువారు రావడానికి కూడా దేవుడు స్టార్టింగ్ లోనే దానికి టైం అనేది ఫిక్స్ చేసినట్లు మనం చూడొచ్చు. సో ఎంతో మంది ప్రవక్తలు యేసుక్రీస్తు వస్తాడని, ఎప్పుడు వస్తాడు, అలాంటి ఎన్నో ప్రవచనాలని మనం ఆల్రెడీ కోట్ చేశారు. బట్ ఆయన తండ్రికి మాత్రమే తెలుసు యేసుక్రీస్తుల ప్రభువారు ఎప్పుడు రావాలి, భూమిపైనికి ఎప్పుడు రావాలి. ఆయన టైం వచ్చినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలనని, అంటే మనము తనకి పిల్లలుగా ఉండాలి అని ఎలా మార్గదర్శిగా ఉన్నాడో, సో దానికి ఆయన ఏం చేశాడు, ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇప్పుడు యేసుక్రీస్తుల ప్రభు వారికి ధర్మశాస్త్రం తెలియదంటారా? లేదా మనకి ధర్మశాస్త్రం ఇంతవరకు మనం నేర్చుకోలేదంటారా? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన ఎలాగైతే ఆయనకి సమస్తం తెలిసి మొత్తం ధర్మశాస్త్రం ఆయన కంఠస్థంగా ఆయనకి తెలిసినా కూడా ఆయన ఎలా ఫాలో చేశాడు, ప్రజల్ని ఎలా ఆకట్టుకున్నాడు అంటే దాన్ని ఫాలో చేయడం వల్ల. ఆ ధర్మశాస్త్రంలో ఆయన అంటే ఇప్పుడు యూదులకి తను అగైన్స్ట్ అవ్వకూడదు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు అనేవి 10 ప్రైమరీ ఆజ్ఞలు, మూలమైన ఆజ్ఞలు 10 ఇవ్వబడ్డాయి. వాటిని యేసుక్రీస్తుల ప్రభు వారు 2 ఆజ్ఞలతో దాన్ని అంటే సంపూర్ణం చేసేసాడు. ఆ 10 అవసరం లేకున్నా ఈ రెండుటితో మీరు రెండుటిని కరెక్ట్ గా ఫాలో చేయగలిగితే చాలు అన్నట్లుగా చేశారు. దట్ డజంట్ మీన్ తండ్రి ఇచ్చిన ఆజ్ఞలను ఆయన వ్యతిరేకించినట్లు కాదు, బట్ ఈ 2 ఆజ్ఞలతో దాన్ని సంపూర్ణము చేశాను అని కూడా బైబిల్లో ఒక వచనం మనం చూడగలం. అలాగే ఆయన బోధలందు, ఆయన క్రియలందు, ఆయన చెప్పే ప్రతి ఒక్క బోధలో కూడా ధర్మశాస్త్రానికి అనుసారమైన, అంటే ఆ జరిగిన ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్పు అనేవి జరగాలి అని ఆయన ప్రతి ఒక్క సందర్భంలో వాటిని కోట్ చేయడం గాని, ఇలాంటి ఒక ప్రవక్త చెప్పిన మాటలను మీరు చదవలేదా, మీరు వినలేదా అని ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యని నేనే తండ్రి యొద్ద నుండి పంపబడిన వాడని, మీరు నా యందు విశ్వాసం ఉంచితేనే తండ్రి యొద్దకు చేరగలరు అన్న బోధే క్రీస్తుల ప్రభు వారు ఇక్కడ చేసినట్లు మనం చూడొచ్చు. సో ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఆయన. అలాగే ఇంకొక వచనము ఆయన ఎలా ఉన్నాడు ఇక్కడ మాదిరిగాని మనం చూడగలిగితే, పక్కలోనే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువు. ఏలనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన ఇక్కడ 9వ వచనంలో మనం ఏం చూడగలం అంటే, ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే క్రీస్తు శరీరధారిగా వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కటి ఒక కంప్లీట్నెస్ అనేది, అంటే తండ్రి దగ్గర మనం ఏదైతే కంప్లీట్నెస్ అనేది చూసామో, ఆయన తండ్రి పరిపూర్ణత మనం ఎలాగైతే చూసామో అది మనకు శరీరధారిగా ఉన్న క్రీస్తునందు నివసించుచున్నది. కంప్లీట్ గా యూ కెన్ సీ ద రెసిప్రోకేట్ మిర్రరింగ్ అన్నట్లు చెప్పచ్చు. సేమ్ తండ్రి ఎలా ఉన్నాడో క్రీస్తు కూడా అలాగే ఉన్నట్లు ఆయన శరీరముగా ఉన్న క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. సో మనము సంపూర్ణం అవడానికి మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి? మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆయన క్రీస్తు ఎలాగ బ్రతికాడో, ఆయన ఎలాగ ఇతరులకి బోధించాడో ఆ మార్గంలో మనం నడవాలి. ఆయన ద్వారానే మనము సంపూర్ణం అవడానికి మనకి ద్వారం. సో యేసుక్రీస్తుల ప్రభు వారు కూడా నేనే మార్గము, సత్యము, జీవమును అని మనము చదువుకున్నాం ఆయన చెప్పిన మాటల్లో.
సో ఆయన దారిని వేస్తున్నాడు అంటే ఆయన తండ్రిని ఎలాగ మహిమపరచాడో అలాగే మనము కూడా తండ్రిని మహిమపరచడానికి క్రీస్తును పోలి బ్రతకాలి అన్నదే క్రీస్తు యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు మనము సంపూర్ణం కావాలి, ఆయన్ని మాదిరిగా పెట్టుకోవాలి అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు క్రీస్తు తర్వాత సంపూర్ణుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది క్రీస్తు అని మాత్రమే చెప్పాలి. సో దాన్ని ఆయన పరిపూర్ణతని ఇంకా కొంతమంది భక్తులు ఎలా వర్ణిస్తారు అని మనం గనక చూడగలిగితే యోహాను సువార్త ఆయన ఎలా ఉన్నాడు అని మనం చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. సో ఆయన్నే మనం వాక్యంగా తీసుకుంటాం. సో ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తుని వాక్యానికి సాదృశ్యంగా, ఇవి రెండు ఒక్కటే. అంటే మనం చదువుతున్న వాక్యము ఆయనకు సాదృశ్యంగా మాత్రమే ఉంది. ప్లస్ ఆయన యందు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. సో ఆయన మనకు ఉండి మనకు ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక మార్క్ అనేది సెట్ చేసి వెళ్ళినట్లు మనం చూడొచ్చు. సో అలాగే అదే యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదవండి సిస్టర్. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. చాలు సిస్టర్, ఇది యేసుక్రీస్తుల ప్రభు వారు తను చేసిన పనిని బట్టి తను ఇస్తున్న స్టేట్మెంట్. అంటే తండ్రి ఇచ్చిన పనిని సంపూర్తి చేశాడు, కంప్లీట్ చేశాడు. సో ఆయన సిలువ పైన పలికిన మాటల్లో కూడా మనము 6వ మాటగా సమాప్తమైనది అని మనం చదువుతాం. సో దట్ మీన్స్ ఆయనకిచ్చిన పని, నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఎంతవరకు ఏమేమి బోధించాలి, లేదా ప్రజలకి ఏమేమి తెలియజేయాలి, నెక్స్ట్ పునరుత్థానం ఉందని వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, ప్లస్ పరలోక రాజ్యం ఉందని, నెక్స్ట్ అంత్యకాలం ఎలా రాబోతుందని, ప్రతి ఒక్క స్టేజ్ అంటే యేసుక్రీస్తుల ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ కాలం ఎలా ఉండబోతుంది, దాన్ని మనము ఎలా ఎదుర్కోవాలి అని మనము నేర్చుకునింది యేసుక్రీస్తుల ప్రభువారి బోధనను బట్టి. సో ఆయన ఏం చేశాడు, ఆయన ఇచ్చిన పనిని సంపూర్తిగా ఫినిష్ చేసేసాడు, పరిపూర్ణంగా కంప్లీట్ చేసేసాడు. సో ఆయన చేసిన పని కంప్లీట్ గా చేశాడు, లేదా ఆయన బోధనలో కూడా అది వివరించినట్లు మనం చూడొచ్చు. సో అలాంటి ఒక సందర్భాన్ని మనము ఈరోజు ఆలోచించగలిగితే యేసుక్రీస్తుల ప్రభువారు తన క్రియలు చేయడమే కాదు, ప్లస్ అలాగే ఒక్క సందర్భంలో ఆయన ఇతరులకి కూడా దాన్ని వ్యక్తపరచడం మనం చూడగలమండి. మత్తయి సువార్త అదొక సందర్భాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22. ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకైనా మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునయే అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగిను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ సిస్టర్. ఈ ఒక సందర్భాన్ని మనం గనక ఆలోచించగలిగితే, ఆయన ప్రయాణిస్తుండగా అతని యొద్దకు వచ్చినట్లు, నేను మంచి కార్యాలు చేయడానికి, నేను ఏ మంచి కార్యములు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయాలి అని అడుగుతున్నాడు. సో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, మంచి కార్యాలు ఎందుకంటావు, మంచివాడు ఒక్కడే. సో నువ్వు తండ్రి నీకు ఇచ్చిన ఆజ్ఞల్ని నువ్వు గైకొనాలి అంటే, నేను అవన్నీ ఆల్రెడీ పాటిస్తూనే ఉన్నాను, బట్ నాకు ఇంకా ఏం కొదువుగా ఉంది అని ఆయన అడిగినప్పుడు యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పిన మాట మనం గనక ఆలోచించగలిగితే, నీవు
21వ వచనం, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడలా, అంటే నువ్వు పాటిస్తున్నావు కరెక్టే, ఐఎమ్ నాట్ డినయింగ్, నువ్వు ఫాలో చేస్తున్నావు, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని నువ్వు ఫాలో చేస్తున్నావు, బట్ నువ్వు కంప్లీట్ అవ్వాలి అంటే, దేవుని బిడ్డగా నువ్వు కంప్లీట్ గా నువ్వు పిలవబడాలి అంటే నీకు ఒకటి కొదువుగా ఉంది. అది ఏంటి అంటే, ఆయన నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. సో ఆయన ఎంత క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే, ఆయన హృదయాల్ని ఎరిగిన దేవుడు కదండి. సో ఆయనకి ఏది అంటి పెట్టుకొని ఉంది, లేదా ఆయన మనస్సు ఎక్కడుంది అని దేవుడు చాలా క్విక్ గా పసిగట్టాడనే చెప్పొచ్చు. సో ఆయన ఆస్తిని అమ్ము అన్న వెంటనే అతను వ్యసనపడుచు వెళ్ళిపోయాను అని మనం చదవగలం. ఇక్కడ దేవుడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే, మీరందరూ ఆజ్ఞలను పాటిస్తున్నారు కరెక్టే, నేను చెప్పిన మాటల్ని మీరు ఫాలో చేస్తున్నారు, ప్లస్ నేను మీకు నడవలసిన త్రోవని ఎలా నేర్పించానో మీరు ఫాలో చేస్తున్నారు, రైట్. బట్ మీకు కూడా ఏదో కొదువుగా ఉంది. మీరు కంప్లీట్ గా మీరు పరిపూర్ణులు అవ్వాలి అంటే మీలో ఏదో కొదువుగా ఉంది. అది ఏది అనేది మనకే దేవుడు పరీక్షగా వదిలేసానట్లే చూడొచ్చండి. ఇప్పుడు అతని యొద్దకు యేసుక్రీస్తుల ప్రభు వారి యొద్దకు అతను వెళ్ళాడు కాబట్టి అతనికి ఉన్న కొదువుని దేవుడు ఎత్తి చూపించినట్లు తెలుస్తుంది. బట్ ఒక్కసారి గనక మనం ఆలోచించగలిగితే, మన జీవితాల్లో లేదా మన ఈ ప్రయాణంలో, మనము బ్రతికినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కొనసాగిస్తున్న జీవితంలో, మనము వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, సంఘానికి వస్తున్నాం, సహవాసంలో ఉన్నాం, కరెక్టే. బట్ ఏది వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ హోల్డింగ్ అస్ బ్యాక్ అంటే, మనము తండ్రి వద్ద పరిపూర్ణులుగా మనం నిలబడాలి అంటే మనకి ఇంకా ఏదో కొదువుగా ఉంది. అది ఏది అన్నది మనం ఒక్కసారి కనుక మనం ఆలోచించగలిగితే మనకే ఆటోమేటిక్ గా తెలిసిపోతుందండి. మనము అంటే మీరు కొంతమందిని గమనించి ఉండొచ్చు, నేను కరెక్ట్ గా ఉన్నాను, దేవుని దృష్టిలో నేను కరెక్ట్ గా బ్రతుకుతున్నాను, లేదా నేను ఆజ్ఞలు ఫాలో చేస్తున్నాను, నాకు నిత్య జీవం కన్ఫర్మ్, లేదా నాకు సీట్ కన్ఫర్మ్ అయింది అన్న విధంగా కొంతమంది స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేస్తుంటారు. బట్ బైబిల్ ఏం సెలవిస్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్తుంది. సో హూ ఆర్ యూ టు జడ్జ్ యువర్ సెల్ఫ్? తీర్పు తీర్చువాడు దేవుడు గనక మన క్రియల్ని మనము సరి చేసుకోవాలి. ఎవరు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ అయితే కాదండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కొదువు ఉంటుంది, లేదా వాళ్ళ బిహేవియర్ లో కానీ, ఒక ఫ్యామిలీలోనే వాళ్ళకి ఎన్నో డిఫరెన్సెస్ ఉండవచ్చు. నేను దేవునిలో కరెక్ట్ ఉన్నాను అని చెప్పిన వ్యక్తే తన సహోదరుని మీద ద్వేషం పెట్టుకొని ఉండలేడా? ఆబ్వియస్ గా ఏదో ఒక సందర్భంలో అయినా అతను తప్పిపోయినట్లు మనం చూడగలం. బట్ స్టిల్ ఆ చిన్నది కూడా వాళ్ళకి కనపడదు. ఎందుకంటే వాళ్ళు ఎలా పోర్ట్రే చేస్తారు అంటే, మేము కరెక్ట్ గా ఉన్నాము, లేదా మేము దేవునిలో కరెక్ట్ గా బ్రతుకుతున్నాము, మేము ఆజ్ఞలు ఫాలో చేస్తున్నాం, దేవుని అందే మేము నిలబడి ఉన్నాము అని అంటుంటారు. బట్ ఏదో ఒకటి కొదువుగా ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక కరెక్షన్ అనేది ఈజ్ ఎ మస్ట్. ప్లస్ మనము బ్రతుకుతున్న ఈ జీవితము ఇట్ ఈస్ అ లెర్నింగ్ ప్రాసెస్. ప్రతి రోజు కూడా మనం ఎన్నో సందర్భాలని ఎలాంటి వారినైనా మనం ఎదుర్కోగలం. సో వాళ్ళని ఎలా ట్యాకల్ చేయాలి, లేదా వాళ్ళని ఎలా ఎదుర్కొంటే మనం ఇచ్చే ఆన్సర్ ని బట్టి ఎదుటి మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది ప్రతి ఒక్క రోజు కూడా మనకు ఒక యుద్ధం లాంటిదే. అంటే డైరెక్ట్ గా మీరు కత్తులు పట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఎక్కడైనా కూడా అవి ఏదో ఒక సిచ్యువేషన్ లో మనకి దేవునికి మనం దూరం చేయడానికి కొన్ని విషయాలు అనేవి మనకు అడ్డగిస్తూనే ఉంటాయి. వాటిని సరిచేసుకుంటేనే మనము పరిపూర్ణులుగా అవడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకోగలం. సో ఇప్పుడు పౌలు గారు కూడా ఒక మంచి మాటని కోట్ చేయడం మనం చూడగలమండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలు సిస్టర్, ఇక్కడ పౌల్ గారు ఎంత క్లియర్ గా చెప్తున్నారు అని మనం ఆలోచించగలిగితే, మీ శరీరాలని సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోండి,
ప్లస్ ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోకంలో బ్రతుకుతున్నారు కరెక్ట్, బట్ ఆ లోకాన్ని అంటకుండా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో. సో మనకి దేవుని చిత్తము ఎలాంటిది అని స్పెసిఫై చేస్తున్నారు. ఉత్తమము, దట్ ఈస్ ద బెస్ట్ వన్. ప్లస్ అనుకూలము, నీకు కావలసినది లేదా విచ్ ఇస్ వెరీ నియర్ టు యూ, నీకు అనుకూలంగా ఉంది. ప్లస్ సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో. సో ఆయన చిత్తం అనేది కూడా అది కూడా ఫుల్ఫిల్డ్ వన్. ఆయన ఏం చేయాలి అని మనకు చెప్పాడో అది కూడా ఫుల్ కంప్లీట్. ఆయన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. సో చేంజ్ అనేది మనలో నుండే మొదలవ్వాలి. సో మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి దాన్ని అనుసరించకుండా దేవుని చిత్తం, సంపూర్ణమైన దేవుని చిత్తం. హోషేయ గ్రంథంలో ఇంకొక మాట మనము చూడగలమండి. దాంట్లో ఏమంటాడంటే, నేను ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వారికి ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు, దానికి అనుకూలంగా లేరు వాళ్ళు అని దేవుడు ఇంకొక మాటని కోట్ చేయడం మనము హోషేయ గ్రంథంలో చూడొచ్చు. అలాగే ఆయన చిత్తం అనేది మనం నెరవేర్చడానికి మన క్రియల్ని బట్టి లేదా మన పనిబాట్లను బట్టి మనము ఆయనకి ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోవచ్చు. బట్ ఉన్న సమయాన్ని కూడా మనం ఎలా యూస్ చేసుకోవాలి అని మనం ఇంకొక వచనంలో మనం చూద్దాం. ఇంకొక మాట మనం గమనించగలిగితే అదే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని ఆపేక్షించుచున్నాను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. సో ఇక్కడ 10వ వచనంలో మనం చూడగలిగితే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. సో మీరు దేవుని పట్ల చేస్తున్న ప్రతి ఒక్క కార్యము, ఒకరికి ఉపచారం చేయడం గాని, లేదా మన దగ్గరికి వచ్చిన వారికి ప్రేమ చూపించడం గాని, వారికి అవసరతల్ని తీర్చడం గాని, ఇలాంటి విషయాలు మనం చేస్తున్నాము అని గనక మనం ఆలోచిస్తే అవి మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. సో మనం చేస్తున్న ప్రతి ఒక్క క్రియకి ప్రతిఫలం అనేది డెఫినెట్ గా ఉంది. అలాగే మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. సో మన నిరీక్షణ ఏమైందండి? మన అల్టిమేట్ గోల్ ఏంటి? మనం దేవుని యొద్దకు చేరాలి, పరలోక రాజ్యానికి తండ్రి యొద్ద మనము నిలబడినప్పుడు మనము నిందారహితులుగా పాపం లేని వారముగా ఆయన ఎదుట నిలబడాలన్నదే మన గోల్. ఇక్కడ ఉన్న మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికి, ప్లస్ ఆయన మనకు చూపిన ప్రేమను ఇతరులకు మనం చూపించి వారికి ఉపచారం చేసి మన క్రియల్ని బట్టి మనము దేవుని ఎదుట తీర్పులో నిలబడినప్పుడు ఆయన ఎదుట మనము మంచి వారముగా మనం తీర్పు పొందాలి అన్నదే మన అల్టిమేట్ గోల్. సో దాన్ని కొరకు ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము, మన అల్టిమేట్ గోల్ ని కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఇది వరకు కనిపరిచిన ఆసక్తిని, సో మన విశ్వాసం లెవెల్స్ గాని ఆసక్తి లెవెల్స్ గాని ఎలా అవుతూ ఉంటాయి? అవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. మన పని బాటలను బట్టో లేదా మనకున్న ఇతరుల కమిట్మెంట్స్ ని బట్టో ఏదైనా అయి ఉండొచ్చు. వాటిని బట్టి మనకి కొద్దిగా దేవునికి టైం ఇవ్వడానికి కానీ లేదా ఆయన మాటలు నేర్చుకోవడానికి ఆసక్తి తగ్గినట్లు అనిపించచ్చు. బట్ ఆ ఆసక్తిని మనము ఏం చేసుకోవాలి? మనం కరెక్ట్ చేసుకొని ఇప్పుడు వరకు చూపించిన దానికంటే దాన్ని ఇంకా కొనసాగించాలి. ఆ ఆసక్తిని తుదమట్టకు కనపరచవలెను. సో మన ఇంట్రెస్ట్ ని దేవుని పైన మనం పెట్టాల్సిన టైంని కానీ ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని కానీ ఆయనకి ఇవ్వకుండా మనం వేరే విషయాలకి గనక మనం యూటిలైజ్ చేస్తే అది డెఫినెట్ గా ఏదో ఒక పాయింట్ లో అది లాస్ గానే కన్వర్ట్ అవుతుందండి.
సో ఆయన మనకి ఇచ్చిన పనిని మనం నెరవేర్చడానికి మనం ఇచ్చిన టైం ని మనం ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో, ఇప్పుడు ఆయన మాటలు నేర్చుకోవడానికి ఇంతమంది కనెక్ట్ అయ్యాం. సో ఇదే ఇంట్రెస్ట్ ని మనం ఎండ్ వరకు కొనసాగించాలి. మన విశ్వాస జీవితం ఎండ్ అయిపోయేంత వరకు, మన మరణం వరకు కూడా ఇలాంటి ఆసక్తిని మనం కొనసాగించాలని. అప్పుడే మన నిరీక్షణ అనేది, మన అల్టిమేట్ హోప్ అనేది కంప్లీట్ అవుతుంది లేదా ఫుల్ఫిల్ అవుతుంది అని పౌలు గారు ఇక్కడ కోట్ చేస్తున్నట్లు మనం చూడొచ్చు. సో ఇవన్నీ ఈ వచనాలన్నీ కూడా మనము ఎన్నోసార్లు చదువుంటాము లేదా నేర్చుకొని ఉంటాము. ప్రతిసారి ఎన్నో సందర్భాలలో సేమ్ రిపిటేషన్ అనేవి మనం చేసుంటాం. బట్ యూజువల్ గా లేదా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గనక మనము ఆలోచించగలిగితే, యూజువల్ గా ఏదైనా క్రైస్తవుల్ని మీరు పరిపూర్ణత గురించి లేదా సంపూర్ణత గురించి మీకేం తెలుసు అని మీరు ఎవరినైనా అడిగి చూడండి. జనరల్ గా అడిగి చూస్తే ఎలాంటి ఆన్సర్స్ రావచ్చు. సో నాకైతే నా వరకు అంటే సత్యాన్ని తెలుసుకున్న వారిని వదిలి వేరే ఇతరులు ఎవరిని అడిగినా కూడా, అంటే అప్పుడప్పుడు క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు కానీ అలాంటి వారిని మనము క్వశ్చన్ చేస్తే సంపూర్ణత గురించి మీకేం చేస్తే అంటే, ఎవరు డెఫినెట్ గా అయితే దేవుడు సంపూర్ణుడు కనుక మనం కూడా అలా ఉండాలి అన్న ధోరణిలో ఎవరు మాట్లాడడం మనం చూడొచ్చు. సో ఒక్క ఫన్నీ రూఢిగా జనాలను అంటే క్రైస్తవుల్ని రూఢిగా నమ్మించుకుంటూ వచ్చిన ఒక విషయాన్ని చెప్పమంటారా? ఎనీ గెస్సెస్ ఏమన్నా? సంపూర్ణత అన్నగానే మీకు మైండ్ కి ఫ్లాష్ అయ్యే మొదటి విషయం ఏమి ఉండొచ్చు? ఎవరైనా గెస్ చేయొచ్చు. మనకి ఇంకా 15 minutes ఉంది, త్వరగా ముగించుకుందాం. ఎనీ గెసెస్? సంపూర్ణత అని అనగానే ఎవరికన్నా ఏదైనా ఫ్లాష్ అవుతుందా? ఓకే, నేనే చెప్తాను. ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గానే తీసుకోండి. యూజువల్ గా ఎవరినన్నా అంటే ఈ నంబర్స్ పిచ్చి ఉన్న వాళ్ళని గనక మనము ఆలోచించగలిగితే, సంపూర్ణ సంఖ్య అన్నది ఒక్కటి క్రైస్తవులలో రూఢిగా నమ్మబడిన ఒక విశ్వాసం అని చెప్పొచ్చు. సో సంపూర్ణ సంఖ్య అని ఎందుకంటారు, లేదా అసంపూర్ణ సంఖ్య అని ఎందుకంటారు? సరే, సంపూర్ణ సంఖ్య ఏదండి? బైబిల్లో ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ సంపూర్ణ సంఖ్య ఏది? ఎవరైనా ఆన్సర్ చెప్పచ్చు. సారీ సిస్టర్, 7. ఓకే, అసంపూర్ణ సంఖ్య 6 అని చెప్పింది ఎవరు సిస్టర్? సో అంటే అఫెండ్ చేయడానికి కాదు, అసంపూర్ణ సంఖ్య అని మనము ఎక్కడా మనకి బైబిల్లో కోట్ చేయబడలేదండి. సో ఇది మనం క్రైస్తవులుగా మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం. 7 ని సంపూర్ణ సంఖ్య అని కూడా ఎక్కడా కోట్ చేయబడలేదు. బట్ దాన్ని సంపూర్ణంగా ఎందుకు పరిగణిస్తారు అంటే, తండ్రి అయిన దేవుడు ఆయన సృష్టి అంతటిని 7 days లో కంప్లీట్ చేసి 7th day ఆయన విశ్రమించినట్లు మనం చూడగలం. సో ఆయన ఫుల్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసి కంప్లీట్ చేశాడు కాబట్టి ఆ 7th day ని అంటే 7వ దినాన్ని ఆయన ఆశీర్వదించినట్లు చూడొచ్చు. అలాగే ఆయన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలో మీరు 6 రోజులు మీరు వర్క్ చేయొచ్చు, ప్లస్ 7th day మీరు నా కోసం అంటే నన్ను ఆరాధించడానికి ఒక దినాన్ని నియమించాడు. అంతే తప్పితే అది సంపూర్ణమైన సంఖ్య అని అంటే 7 గురించి ఎన్నో మార్లు 7 దీపస్తంభాలు 7 మార్లు మునగడం అలా 7 ని రిపిటేటివ్ గా చెప్పారే గాని అది ఎగ్జాక్ట్ గా మంచి సంఖ్య అని ఎక్కడా మనకి బైబిల్లో కోట్ చేయబడలేదు. ప్లస్ అసంపూర్ణ సంఖ్య 6 అని ఎక్కడా రాయబడలేదు. సో జస్ట్ ఇమాజిన్, ఒకవేళ నంబర్స్ లో డిఫరెన్సియేషన్స్ గనక ఉండుంటే, ఇప్పుడు సకల జీవరాశుల్ని ప్లస్ నరుని దేవుడు ఎన్నో రోజు సృష్టించాడండి? 6వ రోజు, 6వ విశ్వదినాన్ని సృష్టించాడు. సో అది రాంగ్ నంబర్ లేదా అది అసంపూర్ణ సంఖ్య అని దేవుడికే తెలిసుంటే ఆ రోజు అసలు మనుషుల్ని సృష్టించేవాడా? తెలిసి దేవుడు నా పిల్లలు బాగా బ్రతకాలి అని తన స్వరూపమందు చేసుకుంటున్న పిల్లల్ని ఆయన ఎందుకు 6వ దినాన్ని 7వ దినాన్ని చేయొచ్చేయని కదా. సో అలాంటి సిగ్నిఫికెన్స్ అనేది ఎక్కడ బైబిల్లో కోట్ చేయబడలేదు. సో ఇలాంటి విషయాలు మనం క్రైస్తవులుగా మనం బైబిల్ని నేర్చుకున్న కొద్దీ కొన్ని ఆలోచనల నుంచి మనం బయటపడ్డ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను ఎవరిని అఫెండ్ చేయడం లేదు.
సో మనం ఇన్ని సంవత్సరాలు అంటే అది క్రైస్తవుల మైండ్ లో అనేది ఫిక్స్ చేసేసారని చెప్పొచ్చు. సో సంపూర్ణ సంఖ్య అన్న వెంటనే 7, 6 ప్లస్ కొంతమంది ఏమైనా చేస్తున్నప్పుడు నంబర్స్ చెక్ చేయడం గానీ ఇలాంటివి చాలా రూఢీగా వస్తున్న అలవాట్లు. సో ఇలాంటి అలవాట్లని మనం ఫస్ట్ కట్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో అప్పుడే మనము దేవుని సంపూర్ణతలోనికి రావడానికి మనకు ఒక మాదిరి అనేది చెప్తుంది. జస్ట్ ఇదొక ఫన్నీ పార్ట్ మాత్రమే. సో దీన్ని ఎవరు వేరే విధంగా తీసుకోవద్దండి. నెక్స్ట్ ఇప్పుడు మనము బైబిల్లో ఆలోచించాం కదా, ఇంకొక 2 వచనాలు మనం చూసుకొని ఈ రోజు పాఠాన్ని ముగించుకుందాం. ఇలాంటి ఆలోచనల నుంచి మనం బయటపడే ప్రయత్నంలో మనం ఎలా మనల్ని కరెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనం ఎలా బ్రతకాలి అని మనం గనక ఆలోచించగలిగితే యోహాన్ గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనం ఎలా బ్రతకాలి, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. చాలు సిస్టర్. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. సో మనకి నెక్స్ట్ రూట్ కాస్ ఏం చెప్తున్నాడు? క్రీస్తుని మనం ముందుగా పెట్టుకొని నడుస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని ఎవడు గైకొనునో, సో వాక్యం ఈజ్ నథింగ్ బట్ క్రీస్తు. ఆయన్ని గైకొని ఆయనలో ఉంటే దేవుని ప్రేమ మన యందు పరిపూర్ణమవుతుంది. అలాగే ఇప్పుడు ఆయన ప్రేమని మనము ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి, మనకి టైం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. సో ఆయన పరిపూర్ణత లేదా ఆయన సంపూర్ణత గురించి ఎన్నో విషయాలు, లేదా ఏమన్నా ఆయన క్యారెక్టరిస్టిక్స్ మనం ఎలా బ్రతకాలి, మీరు పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వారు, పరిపూర్ణమైన దీర్ఘశాంతం కలిగిన వారు ఉండండి, ఇలాంటివి మనం బ్రతకడానికి ఆయన ఎన్నో మార్గాలు అనేవి, అంటే మీరు ఫుల్ఫిల్ గా అరకొరవ చేయొద్దండి. మీరు ఏం చేసినా కూడా అది ఫుల్ఫిల్మెంట్ గా ఉండాలి. మీ బ్రతుకు కాలము దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలంటే మనం ఆయన వాక్యాల్ని నేర్చుకోవాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అలాగే క్రీస్తును ముందుగా పెట్టుకొని, ఆయన్ని మాదిరిగా పెట్టుకొని మనం ముందుకు నడవాలన్నదే దేవుని యొక్క సంకల్పం. సో లాస్ట్ గా ఒక్క వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. చాలు సిస్టర్. సో మనం ఆయనలో ఉంటే ఆయన పరిపూర్ణతలో నుండి మనం ఏం పొందుకుంటున్నాం? కృప వెంబడి కృప. సో మనం ఈ రోజు బ్రతికున్నాము, ఆయన మాటలు నేర్చుకోవడానికి మనం అందరం కూడి వచ్చామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే కదండి. సో ఆయన కృప మనలో ఉండాలి అంటే మనము ఆయనలో బ్రతకాలి. ఆయన పరిపూర్ణత ద్వారా మనకి కృప కంప్లీట్ గా వస్తుంది. సో ఆయన కృప మన పైన ఉండడం వల్ల మనకేంటి? మనకి ఇంకొక రోజు బ్రతకడానికి మనకు ఆయన కృపనిచ్చాడు. ఆయన మాటలు నేర్చుకోవడానికి ఇంకొక అవకాశం ఇచ్చాడు. మన బ్రతుకుల్ని మార్చుకోవడానికి ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. సో ఆయన ప్రతి ఒక్క రోజు కూడా మనకిస్తున్న ఈ జీవిత కాలాన్ని ఆయన కొరకు మనం ఎలా యూటిలైజ్ చేయాలి, లేదా తండ్రి యొద్దకు మనం చేరడానికి. ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయండి అకాలపు మరణాలు, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకప్పుడు 70 years 80 years, మనం పూర్వకాలం చూస్తే 900 years వరకు బ్రతికిన వాళ్ళు చూడగలరు. ఇప్పుడు 20-30, మొన్న రీసెంట్ స్టాంపేడ్ లో అయితే యంగ్ పీపుల్ 10th standard 9th standard అమ్మాయి అంట. సో అంత చిన్న వయసులో వాళ్ళు చనిపోతున్నారు అంటే వాళ్ళ జీవితాలకు ఒక గోల్ అనేది లేదు. సో క్రైస్తవులమైన మనము ఆయన మార్గంలో మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఆయనలో బ్రతకాలి అని మనకిచ్చిన ఈ జీవితం రేపటి రోజు మనకు ఉందో లేదో మనకు తెలియనప్పుడు ఆయన ఇచ్చిన ఈ రోజుని ఆయనకి ఎలా ఇష్టానుసారంగా మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో దాన్ని యూటిలైజ్ చేయొచ్చు అన్నదే ఆయన పరిపూర్ణతలోనికి. తండ్రి ఎలా పరిపూర్ణుడో మనము అంత పరిపూర్ణతలోనికి మనం చేరడానికి ప్రతిరోజు మనం ప్రయత్నించాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ చిన్న మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకొని ఈ రోజు పాఠాన్ని ముగించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఇంతవరకు నాయన కాచి కాపాడి ప్రభా, నాయన మరి యొక్క దినాన్ని తండ్రి నాయన మా జీవితాల్లో నీవు దయచేసిన కృపని బట్టి ప్రభా నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన ఈ రోజు ప్రభా నాయన మేము బ్రతికున్నాము, నీ మాటలు నేర్చుకుంటున్నాము అంటే తండ్రి అది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. నాయన నీ యందు ప్రభా తండ్రి మేము భయభక్తులు కలిగి తండ్రి నాయన నీ ద్వారా ప్రభా తండ్రి నాయన
మేము తండ్రి వద్దకు చేరడానికి తండ్రి నైనా మాకు మార్గం చూపించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా నీ వాక్యాల ద్వారా తండ్రి నైనా మాతో నీవు మాట్లాడుతున్నందుకై వందనాలు ప్రభా. నైనా నీ ఎందుకు ప్రభా తండ్రి పరిపూర్ణులు ఎలా అవ్వాలో తండ్రి నైనా నీ మాటల ద్వారా తండ్రి నైనా మేము నేర్చుకుని ఉండగా తండ్రి నైనా మా జీవితాలు ప్రభా తండ్రి సరి చేసుకోవడానికి తండ్రి నీవు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నైనా చెప్పిన నాతో నీవు తోడుగా ఉన్నందుకై వందనాలు ప్రభా తండ్రి. విన్న ప్రతి ఒక్కరి హృదయాల్ని ప్రభా తండ్రి నైనా పరిశీలిస్తున్న దేవుడు ప్రభా తండ్రి. నైనా మాకు ఏదైతే కొదువుగా ఉన్నదో ప్రభా నైనా నీవు ఎందు ఉన్నామే కానీ తండ్రి నైనా మేము సంపూర్ణం కాలేము ప్రభా తండ్రి. నైనా మాలో ఉన్న ఆ కొదువుని ప్రభా తండ్రి నైనా మేము సరి చేసుకున్నట్టుకు తండ్రి నైనా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. నైనా నీవు ఇచ్చిన ఈ జీవిత కాలం ప్రభా తండ్రి నైనా నీకు ఇష్టానుసారంగా బ్రతుకున్నట్లు తండ్రి నైనా మా పని పాటలలో ఉన్నా తండ్రి నైనా మేము ఎక్కడ ఉన్నా తండ్రి నైనా నువ్వు ముందుగా ప్రభా తండ్రి నైనా మేము పెట్టుకుని మేము పనులు జరిగించినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నైనా మేము ఇతరులకు తండ్రి నైనా మాదిరికరంగా బ్రతుకున్నట్లు తండ్రి నైనా మా బ్రతుకుల్ని సరి చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నైనా విన్న ప్రతి ఒక్కరిని ప్రభా నైనా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా వారి అవసరతల్ని తీర్చండి ప్రభా తండ్రి. వారికి కొదువుగా ఉన్నదాన్ని ప్రభా తండ్రి నైనా నీవు సంపూర్తి చేయమని అడుగుతున్నాం ప్రభా. నైనా మేమందరము తండ్రి నైనా నీ సన్నిధిలో ప్రభా తండ్రి నిందారహితులుగా ప్రభా తండ్రి నిలబడటకు తండ్రి నైనా నీవు దయచేసిన కృపను బట్టి ప్రభా తండ్రి నైనా నీకు స్తోత్రం ప్రభా తండ్రి. ప్రతిరోజు ప్రభా నైనా నీవు నీ మాటల ద్వారా తండ్రి నైనా మమ్మల్ని హెచ్చరిస్తూ తండ్రి మా జీవితాన్ని ప్రభా తండ్రి సరి చేసుకోవడానికి తండ్రి నైనా నీవు ఇస్తున్న భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా మేము ఇంతవరకు తండ్రి నైనా చేస్తూ వస్తున్న క్రియలు ప్రభా తండ్రి నైనా నీకు ఇష్టానుసారంగా ఉన్నాయో లేదో ప్రభా తండ్రి నైనా మేము పరిశీలించి తండ్రి నైనా ముందడుగు వేయినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. నీ చిత్తం ప్రభా తండ్రి మా పట్ల నెరవేర్చి తండ్రి నైనా నీ చిత్తాన్ని ప్రభా తండ్రి మేము నెరవేర్చే బిడ్డలుగా ప్రభా తండ్రి మా బ్రతుకులు ఉండేలాగా సహాయం చేస్తామనే గొప్ప నమ్మకంతో ఇంతవరకు నాకు సమయాన్ని ఇచ్చిన సంఘాన్ని ప్రభా తండ్రి నైనా జ్ఞాపకం చేసుకోమని మా కొరకు సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు పేరిట అడిగితనంతో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.